వెల్కమ్ టు జనహితం టీవీ. ఇక ఫిల్మ్ న్యూస్ చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ తో సంక్రాంతికి బరిలోకి వస్తున్నాడు బాలయ్య. 2 భాగాలుగా తీసిన ఈ సినిమా మొదటి భాగాన్ని వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని అద్భుతంగా చేసి ఔరా అనిపించుకునేందుకు చాలా కష్టపడ్డారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్న వేళ ఒక పాత వైరల్ వీడియో బాలయ్యకు కథానాయకుడు టీం కు నిద్ర లేకుండా చేస్తుంది. తండ్రి పాత్రలో నటించకుండా జీవించేసిన బాలయ్యే ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి పదవి పోవడానికి కారణమని దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించాడు బాలయ్య. ఆ సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ గురించి అందరి అభిప్రాయాలు తీసుకున్న మీడియా అదే సమయంలో దగ్గుపాటి వెంకటేశ్వర అభిప్రాయం కూడా తీసుకుంది. ఈ సందర్భంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తీస్తాడని తాను అనుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే అసలు ఎన్టీఆర్ కు పదవి పోవడానికి బాలయ్య కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైస్ రాయ్ ఎపిసోడ్ కు ముందు తన దగ్గరకు 3 వ్యక్తులు వచ్చారని చెప్పారు. అందులో ఒకరు చంద్రబాబు, 2 హరికృష్ణ, 3వ వ్యక్తి బాలకృష్ణ అని అన్నారు. పార్టీలో లక్ష్మీ పార్వతి డామినేషన్ ఎక్కువైనందువల్ల ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేద్దామని ప్రతిపాదించిన బాలకృష్ణే అని అన్నారు దగ్గుపాటి. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి, బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి, హరికృష్ణ సెక్రటరీ, తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని వారు ప్లాన్ చేశారని దగ్గుపాటి చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు పథకం ప్రకారం హరికృష్ణ బాలయ్యను డమ్మీలను చేసి అందరినీ తరిమేశారని, ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్ళు తను ఒకడని దగ్గుపాటి వివరించారు. తండ్రి అని కూడా చూడకుండా ఎన్టీఆర్ ఆనాడు అందరూ కలిసి మోసం చేశారని, ఇప్పుడు వాళ్ళంతా కలిసి బయోపిక్ తీస్తే అందరూ వాస్తవాలు చూపించే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం తీసిన ఈ వీడియో ఇప్పుడు కథానాయకుడు రిలీజ్ టైంలో వైరల్ అవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది సినిమా టీం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.